హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? గుడ్ మార్నింగ్ ఆల్. ఇప్పుడే లేచిన నేను. ఈరోజు భోగి కదా, హ్యాపీ భోగి ఆల్. అందరు ఎట్లా చేసుకుంటున్నారు ఫెస్టివల్ కింద కామెంట్ చేయండి. మీకు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక ఇప్పుడే లేచిన నేను పొద్దున్నే. ఇంకా ముగ్గేసుకోవాలి, కలర్స్ వేసుకోవాలి, భోగి మంటలు వేసుకోవాలన్నమాట. ఓకే, వెళ్తున్నాం ముగ్గేయనికి. అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇట్లుంటుంది అన్నమాట. మొత్తం మా అమ్మనేమో ఊపుతుంది మొత్తం బయట ఊకేసి పెండతోని కల్లాపు చల్లుతుంది అన్నమాట. బయట డైలీ చల్లుతాము. మా మమ్మీ ఊకి చల్లే లోపల ఇంకా మేము అన్ని కలర్స్ కూడా రెడీ చేసుకుందామని చెప్పేసి వచ్చినాము. ఇవైతే కలర్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇవైతే కలర్స్లో కొంచెం మెరుపులాగా వచ్చి షైనింగ్ వస్తున్నాయి కదా, ఏ ముగ్గు వేయాలని చెప్పేసి ఇక ఫిక్స్ అయ్యాను అనమాట. ఎప్పుడైనా డిజైన్ వేస్తా, ఈసారి ఏమో చుక్కల ముగ్గు వేసిన అనమాట. వేద్దామని ఇట్లా ఫస్ట్ ఇక్కడ అంతా ఫీలింగ్ చేసేసి ఆఖరి మొత్తం ఇవన్నీ వేసేసినాము. సంక్రాంతి ముగ్గులు తెలిసి కదా మీకు, అవి వేస్తామన్నమాట ఎక్కువ. అవి వేసేసినాక తర్వాత ఈ ముగ్గు అయితే వేసినా. మా చెల్లెనేమో కలర్స్ నింపుతుంది మొత్తము. ఇట్లా ముగ్గు మొత్తం కలర్ వేసుకున్న తర్వాత ఇట్లా అవుట్లైన్ వేసుకుంటే చాలా నీట్గా కనబడుతుంది అన్నమాట ముగ్గు. ఇట్లా అవుట్లైన్ వేసుకోండి, అప్పుడు మొత్తం కలర్స్ వేసినాక లుక్ బాగుంటుంది. మీరు కూడా సంక్రాంతికి ఇట్లా మంచిగా ఇంటి ముందర ముగ్గులు వేసుకున్నారా? సంక్రాంతి అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, భోగి పండ్లు, ఇవే కదా సెలబ్రేషన్స్ అంటే. అయితే ఏంది ముగ్గు వేసినాక ఇది ముగ్గు. ఇంకొకటి ఇక్కడ చిన్న ముగ్గు వేసిన, హ్యాపీ భోగి అని రాసి, భోగి అని చెప్పి భోగి మంట. ఇదేమో మన ఏంటివి పిండి వంటలు ఇవి. ఇదేమో రైస్వి మన ఆకులు, పతంగులు, చెరుకు గడలు. ఇవి చెరుకు గడలే. ఇదేమో పీక, డోలు, చెరుకు గడ, పతంగి. హ్యాపీ భోగి. సింపుల్ ముగ్గు వేసినది. కలర్స్ ఏమి వేస్తలేను దీనికి, జస్ట్ దీనికి ఒక్కదానికి వేసిన. ఈరోజైతే పులగం చేస్తున్నాం మేము. తెలంగాణలో సంక్రాంతికి పులగం చేస్తాం. పులగం రెసిపీ కోసం అని చెప్పేసి మనం కొత్త బియ్యంతో సేమ్ పొంగల్ ఎట్లా వేసాం అట్లనే మేము పులగం అంటాం అనమాట. ఒక చిన్న టీ గ్లాస్ అంతా తీసుకుంటున్నాను అనమాట కొత్త బియ్యము. ఇవి వేసుకొని కడుక్కొని కొద్దిసేపు నానబెట్టి పెడతాయి ఈ బియ్యాన్ని. కడిగిన బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇది కుక్ అయ్యే లోపల బెల్లము రెడీ చేసుకున్నాం. నువ్వులు, ఇవి బ్లాక్ కలర్ నువ్వులు, ఇవి ఇప్పుడు వేయించుకోవాలన్నమాట. వేయించడానికి కడాయిలో వేసుకున్న ఇగో చిటపటలు ఆడుతున్నాయి చూడండి నువ్వులు వేగినట్టే. ఇంకా తర్వాత దాన్ని పౌడర్ చేసుకోవాలి. ఇదైతే ఉడుకుతుంది. ఇప్పుడు బెల్లం వేస్తుంది అనమాట. బెల్లం వేసిన తర్వాత నువ్వుల పొడి వేసుకుందాము. వీటిలో మిక్సీ పట్టుకున్నా చూడండి పొడి. ఈ నువ్వుల పొడి ఉంది కదా, ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలన్నమాట మొత్తం. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. భోగి రోజు అయితే మేము నాన్ వెజ్ వండుకోమన్నమాట. సో అందుకే ఆలు ఫ్రై చేస్తున్నా. నాకైతే ఇట్లా ఇష్టం, ఇట్లా పొడి పొడిగా క్రిస్పీగా అయితే బాగా అవుతుంది. వేసినామో చూపిస్తాను. రైస్, పప్పు, పెసరపప్పు, టమాటా, ఇంకా పచ్చిపులుసు. ఇంకా పప్పు పచ్చిపులుసు కాంబినేషన్ బాగుంటుంది కదా. ఇది వచ్చేసి టమాటా పచ్చడి, పచ్చి చింతకాయ టమాటా పచ్చడి. ఇది వచ్చేసి తెలంగాణ స్టైల్ పులగం అనమాట. ఇవి ఈరోజు మా ఇంట్లో లంచ్ అనమాట. ఇంకా లంచ్ చేసేసుకొని మా బాబు భోగి పళ్ళు వేయడం కోసం అని చెప్పేసి రెడీ చేస్తున్నాం అనమాట. ఇంకా రేగి పళ్ళు అనేవి ఎక్కువ లేవన్నమాట, కొన్ని ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా కొన్ని ఉండే, అవన్నీ కొన్ని వేసి చాక్లెట్స్ అవి వేసినాం. దాంట్లో కాయిన్స్
ఇంకా అక్షంతలు వేసి కలిపినాం అనమాట. చాక్లెట్స్ వేసుకోకుండా ఏం కాదు, జస్ట్ మేమే వేసినాం అనమాట. ఈ భోగి పళ్ళ డెకరేషన్ అయితే ఇట్లా సింపుల్గా ఇట్లా వేసేసినాం కైట్స్తోని. ఇంకా ఈ భోగి పళ్ళని పిల్లలకి ఎందుకు పోస్తారంటే పిల్లలు చాలా అందంగా ఉంటారు కదా, వాళ్ళకి దిష్టి తగులుతుందని చెప్పేసి ఆ దిష్టి అనేది పోవడం కోసమని ఈ భోగి పళ్ళు అనేవి పోస్తారనమాట. దిష్టి పోవడం కోసం, అంతే, వేరే ఏం రీజన్ లేదు, ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట. ఈయనకు భోగి పళ్ళు పోయడానికి చాలా తంటాలు పడాల్సి వచ్చింది. ఇంకో ఫ్లవర్స్ కూడా మొత్తం అట్లా ముందలు వేసినాము. ఆ చాక్లెట్స్ అవన్నీ రేగిపళ్ళు కూడా నోట్లో వేసుకుంటున్నాడు పోసేటప్పుడు. చాలా భయం వేసింది. ఇంకా ఎట్లనో అట్లా హ్యాండిల్ చేసి కూర్చోబెట్టి ఫస్ట్ అయితే మా మమ్మీ పోస్తుందన్నమాట. ఏదైనా చేతికి ఇస్తేనే కూర్చుంటుండు, లేకపోతే కూర్చుంటలేడు. మా మమ్మీ పోసిన తర్వాత ఇంకా నేను కూడా భోగి పళ్ళు పోసిన అనమాట. పోసిన తర్వాత మెయిన్గా ఈ భోగి పళ్ళు పోయడం కోసం అయితే మనం రేగిపళ్ళు, పూలు, కాయిన్స్, అక్షంతలు ఇవి ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కలుపుకోవాలి. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లలకి ఎర్ర నీళ్ళతోని భోగి పళ్ళు పోసిన తర్వాత పిల్లలకి ఎర్ర నీళ్ళలో మంగళారతి పెట్టి దిష్టి అనమాట. దిష్టి తీసి ఆ నీళ్ళు అనేవి బయట పోయాలన్నమాట. ఇంకా మా బాబు సపోర్ట్ చేయలేదని దిష్టి వీడియో అయితే నేను తీయలేదన్నమాట. ఈ విధంగా మేమైతే మా భోగి ఫెస్టివల్ అయితే చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఆల్.